టెంపుల్ సిటీ వేములవాడతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది కోట్ల నిధులు కేటాయిస్తున్నారని వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ పాద శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం రోజున వేములవాడ పట్టణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో సీఎం సభాస్థలాన్ని ఆది శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి వేములవాడ రాజధానికి రావడం చారిత్రక ఘట్టమని, గతంలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంవత్సరానికి 100 కోట్ల నిధులు కేటాయించి 500 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి రాజన్న ఆలయ గుడిమెట్ల సాక్షిగా మాట తప్పిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని మేడిపల్లి మండల విద్యార్థుల చిరకాల వాంఛ అయిన జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ప్రతి ఒక్కరి కష్టాలు తీర్చే ఉద్దేశంతో మన ప్రాంతానికి విచ్చేస్తున్న రేవంత్ రెడ్డి బహిరంగ సభ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తరలి రావాలని ఆది శ్రీనివాస్ కోరారు. రాజన్న ఆలయ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 20వ తేదీ బుధవారం ఉదయం 10:30 చేరుకొని శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం ఇది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా, రాజన్న భక్తుల గుండె ఉప్పొంగే విషయంగా, చిరకాల కోరిక వేములవాడ పట్టణ నియోజకవర్గ రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న భక్తులు. గత ప్రభుత్వం బాగా గుర్తు, జూన్ 18, 2015 ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏటా 100 కోట్లు వెచ్చించి 500 కోట్లైన ఆలయాన్ని అభివృద్ధి చేస్తాను. కానీ ఒక కొత్త ఇటుకను పెట్టలే, ఒక పాత ఇటుకను తీసివేయలేదు. ఎలా ఉందో దేవాలయం అప్పుడు ఇప్పుడు కూడా అలానే ఉన్న సందర్భంలో మేము అనేక ఉద్యమాలు చేసినాం. అదే సందర్భంలో ముంపు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్ అని ఈ ఒక్కరికి కూడా ఆనాడు డబుల్ బెడ్రూమ్ నిధులు ఇవ్వని పరిస్థితి ఆనాడిది. అది కూడా అదే రోజు జూన్ 18, 2015 గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మీ గ్రామాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా ఆ రోజు ఉదయమే బయలుదేరి 10:30 సభాస్థలికి రావాల్సిందిగా పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తూ మరికొన్ని కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గానికి రావాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రుల ద్వారా కోరడం జరిగింది. నేను ఎన్నికలప్పుడు చెప్పిన, ఎందుకో వేములవాడ వెనుకబడిపోయిందని. వేములవాడ వెనుకబడిపోయింది, పాలకులు పట్టించుకున్న పాపన పోవడం అవకాశం ఇవ్వమంటే ఆ దేవుడు ప్రజల ద్వారా ఆశీస్సులు అందజేసి నన్ను శాసనసభ్యుడిగా ఎంపిక చేసిన తర్వాత, నా సహచర మిత్రుల సహకారంతో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత